రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం, పెళ్లికెదిగిన ఇద్దరు కుమార్తెలు. కుటుంబ పెద్దకు అనుకోని ఆపద వచ్చింది. కాలేయం పూర్తిగా పాడిందని, లివర్ మార్పిడి చికిత్స చేస్తే తప్ప బతకలేడని వైద్యులు చెప్పారు. అందుకు 30 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో నిరుపేద కుటుంబం తల్లడిల్లుతోంది. ఆపన హస్తాల కోసం ఎదురుచూస్తోంది. హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేటకు చెందిన దేవరకొండ రాజశేఖర్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య కుట్టు మిషన్ కుడుతూ భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తోంది. ఉన్నంతలో పిల్లల్ని చదివించుకుని కుటుంబాన్ని పోషించుకునేవారు. అనుకోకుండా 6 నెలల క్రితం రాజశేఖర్ కి ఒంట్లో బాగలేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. లివర్ పూర్తిగా పాడైందని, కాలేయ మార్పిడి చేయాలని చెప్పారు. 30 లక్షల వరకు ఖర్చవుతుందని, అంత డబ్బు తమ దగ్గర లేదని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సంవత్సరం కింద టెస్టులు చేస్తే పసకలైనాయి. అప్పుడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు 6 నెలల కింద నుండి లివర్ చెడిపోయిందని అన్నారు. ఎంజిఎం పోయినాము. ఎంజిఎంలో ఇక్కడ ట్రీట్మెంట్ లేదన్నారు. అయితే ఉస్మానియా పోయినాము. ఉస్మానియాలో కూడా ట్రీట్మెంట్ లేదు, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుందన్నారు. నిమ్స్కి వెళ్ళాము. నిమ్స్లో ట్రీట్మెంట్ ఉంది కానీ ఆరోగ్యశ్రీ పోను ఇంకా 20 లక్షలు దాకా ఖర్చు అవుతుందని చెప్పారు. కానీ వాళ్ళ దగ్గర అంత అమౌంట్ లేదు. మా అక్కకు 2 బిడ్డలు, వాళ్ళు కూడా చదువుకుంటున్నారు. వాళ్ళకు చదువుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు. కానీ ఇట్లా చదివిద్దాం అనుకునే టైంలో ఈ విధంగా ఈ ఆపద వచ్చింది. దీని నుండి ఎవరన్నా దయాహృదయులు సాయం చేసి కాపాడగలరని మనవి. పనిచేస్తే తప్ప పూట గడవని పరిస్థితి ఉందని రాజశేఖర్ భార్య వాపోయింది. మందులు కొనడానికే నెలకు 7,000 రూపాయల వరకు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. మేము నిమ్స్కు పోతే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది కానీ అది 10 లక్షలట. అది పోగానే 30 లక్షలు అయితే అని డాక్టర్లు చెప్పిండ్రు. ఆ 30 లక్షలు మా దగ్గర వెళ్ళడం లేదు. ఎవరన్నా దానం చేయగలరని మనవి. మా భర్తను కాపాడుకుంటాం మేము. ప్రతి నెల ఈయనకు 7,000 నుండి 8,000 దాకా మందులకి ఖర్చు అయితే ఆ మందులకు కూడా మాకు ఎల్లదీయలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా అంటారు. ఆరోగ్యశ్రీ ఓంగా 20 లక్షలు అయితే అంటారు. దయచేసి గవర్నమెంట్ గాని ఎవరైనా దాతలు గాని సాయం చేయగలరు. ప్రభుత్వం, దాతలు తమను ఆదుకోవాలని రాజశేఖర్ కుటుంబం వేడుకుంటోంది.